మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ ఆయన భార్య సుశీల పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్మెన్ రంగన్న పోస్టుమార్టం పంచనామా పూర్తయింది. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై అనేక సందేహాలు తలెత్తాయి. వివేకా కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా అనారోగ్యంతో చనిపోతుండటంతో రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. నివేదికను సిబిఐకి అధికారులు అందజేశారు. 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు. చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినట్టు పెట్టినారు. మేము ఏ పాప చేసి పెట్టినారు. మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటోడు పట్టుకోకుండా ఏమిలోని పట్టుకొని ఊగులు అన్నారు. మేము ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం మొత్తం పోలీసు వాళ్ళే. ప్రతిదానికి నీ పిల్లలు పిలుచుకో, ప్రతిదానికి ఆ ఎప్పుకో క్రమ కాలికి పెద్ద అయితే హాస్పిటల్కి పోదాం పావంటే నీ పిల్లలు పిలుచుకొచ్చుకోపోయి వచ్చాం. నీ పిల్లలు పిలుచుకొచ్చుకోపో. మేము నాకెవరు పెడతారు? జగన్ ప్రభుత్వంలో మూడు వేలు పింఛన్లకు వచ్చే 3,000 వల్ల బతికినాము. తినగానక మాకు ఎవరు సహాయం చేసినారు? ఎవరు? అదే పింఛన్ వచ్చంటే 3,000 లెక్క డైపర్లకు అవుతుంది. 3,000 లెక్క డైపర్లకు అవుతుంది. అవి 4,000 తిండి ఏం తినాలా? బతికిన నాళ్ళు వండి పెట్టుకున్నాం హాస్పిటల్కి. ఎందుకంటే నా మీద పగ వచ్చినారు పోలీసు వాళ్ళు. దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరు? దీని వెనకనా ఎవరు లేరు. మాకు వెనక జరిగిన పరిస్థితి సావు వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? సాగు వెనకనా? సాగు వెనక ఏమి అంతా కొట్టి కీళ్ళు కొట్టారు. కొట్టి 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 ఏమి ఢిల్లీకి తీసుకుపోయి, కడపకు తీసుకొచ్చిరి, జమ్మలవాడకు తీసుకుపోయి కొట్టి 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 7 కిలో అవి ఇచ్చవికండి తెలుస్తుంది. మా ఇంటి కాడికి వచ్చిన పోలీసు వాళ్ళని నేను అమ్మాట అడుగుతాను. అడిగితే ఇంకా ఏం మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం. మేమేం చేయాలమ్మా? మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం. ఇదే మాట. మీ భర్తను కొట్టడానికి గల కారణాలు అయితే ఎవరు దానికి సమాధానం అయితే చెప్పట్లేదంట. ఎవరే కానీ మాట నోటించి పోలీసు వాళ్ళు కూడా ఎస్పీ డిఎస్పీ కూడా నేను కడపకు ఫోన్లు చేస్తాం. మా పులిందల్లో స్టేషన్ల దగ్గర వాళ్ళ దగ్గరికి పోతా. ఏం సార్ మా పరిస్థితి ఎట్టెట్ట ఏం కథ అని. సరే, మా ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వాన్ని ఏం మా చచ్చిపోయినాక ఏం కోరుకోవాలో చెప్పు. చచ్చిపోయినట్టు కదా ఏం కోరుకోవాలా మేము? ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న రంగన్న 2 వారాల క్రితం కింద పడ్డారు. అప్పుడు కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని చెప్పటంతో కుటుంబ సభ్యులు రక్షణగా ఉన్న కానిస్టేబుల్ కడప రిమ్స్కు తరలించారు. అక్కడ సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షి కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసుపై విచారణాధికారిగా సిఐ ఉలసయ్యను అధికారులు నియమించారు. ఈ క్రమంలో రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ ఆయన భార్య ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.